ప్రజలకు విషయం తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారులకైతే, ఎక్సైజ్ ప్రభుత్వ అధికారులకైతే హెచ్చరికే చేస్తూ ఉన్నా. హెచ్చరికే, వినయం కాదు. ఈరోజు మొదటి కేసు కాదు ఈరోజు నేను రావడం. నేను మధ్యాహ్నం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయినా. ఈరోజు నా రాజకీయపరమైన కోణంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయి నేను మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఫోన్ చేసినారు 40 వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ అరుణమ్మ భర్త నాగేంద్ర. మా వార్డుకు సంబంధించి తొగట కులస్తుల పుల్లయ్య అనే అబ్బాయి వాళ్ళ అమ్మ 3వ తారీఖు చనిపోయింది. 12వ తారీఖు, ఈరోజు 11వ తారీఖు, 9వ రోజు పెద్ద దినం కర్మ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ పిల్లోడు వాళ్ళ కుటుంబ బంధువులను పిలిపించుకునేప్పుడు సాంప్రదాయబద్ధంగా జరిగే వ్యవహారంలో భాగంగా బ్రాందీ షాపుకు పోయి 7 ఫుల్ బాటిల్ కొనుకొచ్చుకున్నారు. 30 క్వార్టర్ బాటిల్స్. అది కూడా ఒక్కొక్క షాపులో ఒక్కొక్క మనిషికి 3వ కార్డు ఇస్తారు. ఆ ప్రకారంగానే తీసుకున్నారు. ఆ ప్రకారంగా తీసుకునే తర్వాత 4 ఒక చోట పెట్టుకోలేరు కాబట్టి ఒకే బ్యాగులు వేసుకొని ఇంటికి పోతూ ఉంటే ఆమె పక్కనే బ్రాందీ షాప్ పక్కనే ఉండేది ఈ ఎక్సైజ్ అధికారులు పక్కనే. అది కూడా ఏ బ్రాందీ షాపులలో అయితే తీసుకుంటారో ఆ పక్కనే మోట్లో ఉండేది. అట్లా మోటు తిరుగుతానే పట్టుకుండేది. ఒక్కొక్క మనిషి దగ్గర 4 ఫుల్ బాటల కంటే ఎక్కువ ఉండకూడదు, నిబంధనలకు విరుద్ధం అని చెప్పి పటకచ్చేది. ఆ బీదోలను ఈ స్టేషన్లో పెట్టేది, ఆ బాటలు తీసుకుండేది, వాళ్ళ మీద కేసు పెట్టేది. ఎంత అన్యాయం వీళ్ళకు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చచ్చిపోయి కర్మలో ఉన్నాడు. కార్యక్రమం జరిపే దాంట్లో తల్లికి పిండం పెట్టేదో ఇంకోటో కార్యక్రమం ఉంది. నువ్వు పట్టకచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే వాళ్ళ అమ్మకు ఎవరు పెట్టాలా కార్యక్రమం? ఆ దినం పెదకర్మ ఎవరు చేయాలా? ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను కనీసం ఆ 7 ఫుల్ బాటలు కొనకపోయే శక్తి కూడా నా దగ్గర లేదన్నా, నేను మొగ్గం వేయాలా, బతకాలా? కష్టపడి కొనకొచ్చుకునే బాటలు. పోనీ ఆ బాటలు ఏమైనా మద్రాసియా? ఆ బాటలు ఏమైనా తెలంగాణయా, మహారాష్ట్రయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎక్సైజ్ మనకు సంబంధించినట్టే, మన ఏపీ బ్రూవరీకి సంబంధించినట్టే, మన బ్రాందీ షాపులోటే మన సరికే. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సుంకము బ్రాందీ షాపులకు, ఎక్సైజ్కు అందరికీ చెల్లించాల్సింది చెల్లుతుంది. ఎవరికి ఏమీ నష్టం చేయలే, స్మగ్లింగ్ చేయలే, బ్లాక్ మార్కెట్ కాదు, లేకుంటే నాసిరకం మందు కాదు. అది మీరు పట్టుకుంటే గిట్టుకుంటే తెలంగాణ మందో లేకుంటే మద్రాసు మందో, వేరే రాష్ట్రాలదో వేరే దేశాలదో మందు తెస్తే, ఏదైనా స్మగ్లింగ్ చేస్తే, అధిక ధరలకు అమ్మడం ఇంకోటి చేస్తే కన్నా పట్టుకుంటే ఒక అర్థం ఉంది. బీదోళ్ళు వాళ్ళ అమ్మగారు తెచ్చే, నాయనగారు తెచ్చే పెళ్ళిళ్ళలో, పేరంటాలో, సావులో జరిగితే 4 బాటలు లేనప్పుడు 2-3 ఎక్కువ బాటలు కొనుక్కొచ్చేది నేరమా? దానికి పట్టకొచ్చి రోజు కేసులు పెడతారా? బ్రాందీ షాపులు కాడ కాయలుని మీరు పట్టుకుంటారా? మీరు చేసే బార్లు ఎందుకు? ఇప్పుడు బార్లు ఉన్నాయి ప్రొద్దుటూరులో. ఆ ఇన్ఛార్జిది ఉంది, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిదే బార్ ఉంది. అదే నిబంధనల ప్రకారం బార్ ఉందే. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు బార్ తీసి ఓపెన్ చేసి అమ్మినారు. విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటున్నారు. విపరీతంగా ఎక్సైజ్ అధికారులు లంచాలు తీసుకోలేదా? బార్లలో ఇంకో చోట లంచాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఏమనంటే ఎస్ఐ అంటారు, సిఐ అంటారు, ఏఎస్పీ అంటారు. నేను ఏఎస్పీ లేదు, డిఎస్పీ లేదు, ఏఎస్ఐ లేదు, ఏఎస్ఐ లేదు. ఒకటే రూలే. ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోళ్ళకి మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు. అమ్మ తెచ్చే, నాయన తెచ్చే, దినాలు చేసుకుంటే, కర్మ చేసుకుంటే 2 బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా? మీరు రోజు ఇతే తంతేనా మీకు? నేను ఫోన్ చేయను, కేసు పెట్టను. ఏం లాలూచి పంచాయితీ మీతో రోజు? నేను ఇది మీరు పట్టుకోకూడదు, ఏ ఒక్కరిని పట్టుకోకూడదు. తెలుగుదేశం వాడు లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఏడ పార్టీలు? ఏంటి పార్టీలు? సామాన్యమైన ప్రజలు, వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు. అసలు పూర్తి అన్యాయం వీళ్ళది. బ్రాందీ షాపుల కాడ కాయలు ఉండడం ఏంది, పట్టుకుండేది ఏంది? ఏంటి చట్టాలు, ఏంటి రూలు పెట్టారు మీరు? ఒక మనిషికి 4 బాటలు అని చెప్పి ఏమన్నట్టు ఆయన ఎస్ఐని అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి 1 ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది, కేసులు పెట్టాలా? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది? కేసులు పెట్టాలా? పెట్టండి కేసులు అందరి మీద. ఒక్కొక్కరి మీద మీరు దగ్గర 7 బాటలు 8 బాటలు పెట్టుకొని కేసులు పెట్టండి. పెట్టాల్సిన బారోల మీద పెట్టారు. ప్రతిరోజు మీరు పట్టుకో, ప్రతిరోజు ఇంటికి వస్తా, ఇన్నే కూర్చుంటా. ఇప్పుడు తను పంపించిన, ఇంటికి పంపించిన, రేపు పంపిస్తా. మీరు పట్టుకుంటే మీరు పట్టుకోండి, ఇంటికి పంపిస్తాంట. నేను ధర్నాలు చేస్తా, యుద్ధం చేస్తా, కేసులు పెట్టించుకుంటా. మీరు బీదోల జోలికి వచ్చే ఏమైనా చేస్తా మీరు వచ్చే. ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం నేను చెప్పింది. ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారుల దగ్గర నుంచి కింది వరకు. మొదటిది, ప్రతి ఊర్లోనూ
ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు. నెలసరి మామూలు. 2, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బీరు బాటళ్ళు, డిమాండ్ ఉండే బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి, ప్రైవేటు వ్యక్తుల బార్లకు. అక్కడ అధిక ధరకు అమ్ముతారు. 3, బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను గంట ముందే మూస్తారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు. ఇది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి. కారణం వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా, వీళ్ళు మామూలు తీసుకోవాలా. వీళ్ళు చేసే పనికిమాలిన పనులు అన్నీ చేయొచ్చు. బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 బాటలు తీసుకుపోవాల్సినోడు 7 బాటలు తీసుకపోతే నేరమంట. రోజు పట్టుకుంటున్నారు. అది బ్రాందీ షాపులు కాడ కాయలుండి బ్రాందీ షాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాందీ షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే, ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే. ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా 2,50,000 కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ పనులు అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా? దిట్టడాలకు కాయలుంటాడా? ఉండడు. అటువంటి సార్లు వీళ్ళు అవినీతి. ముఖ్యమంత్రి గారేమో 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు, అక్రమం లేదు, దళారీ వ్యవస్థ లేదు, లంచగొండితనం లేదు, మిస్యూజ్ లేదు. పరోక్షంగా ప్రభుత్వం అధికారులపైన నడిపించే వ్యవహారంలో మాత్రం ఇట్లా చేస్తారు వీళ్ళు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఉన్నారు వీళ్ళు. మా ప్రజలను బాధ పెట్టేదానికి ఉన్నారు వీళ్ళు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అప్పుడు 3 బాటలు నాకు ఇచ్చి ఈయన నేను పోయినప్పుడు 3 ఇచ్చినప్పుడు, ఆయన నేను ముగ్గురం పోయినప్పుడు 3 ఇచ్చినప్పుడు 9 ఉంటే 9 బాటల్లో ఒక సంచి వేసుకొని నేను వస్తా అంట. కానీ ఇచ్చిందేమో నాకు 3, ఈయనకి ఇచ్చిందేమో 3. అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాందీ షాపులో 3 బాటలు ఇస్తారు. నా దగ్గర 7 ఉన్నాయంటే 7 మీద ఇయ్యలే, 3 ఇచ్చినట్టే. మా తమ్ముడికి 3 ఇచ్చినారు, మా స్నేహితుడికి 3 ఇచ్చినారు. అన్ని కలిపితే ఇది నేరమా? మా పరిస్థితి కూడా అర్థం ఈ పరిస్థితి నా పరిస్థితి. నేను ప్రజానాయకుడిని, ప్రజల కష్టం కోసం రావాల్సిన వాడిని వచ్చి తిట్టా. 3 రోజులు పట్టుకో, రోజు వచ్చా ఇడిపోయాను. పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే వచ్చా, నువ్వు పట్టుకోకూడదు, పట్టుకుంటే వచ్చా. నేను దానిపైన ఏం ఇన్స్ట్రక్షన్స్ పట్టుకుంటే రోజు వచ్చా. నేను అడిగి ఏమన్నా నిగరం లేదు మీకు. ఇంటికాడ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, దినం చేసుకుంటున్నాడు, మీరు లోపల పెట్టాలి. గాంధీ బార్లలో లెక్కలు సంపాదించుకునే దానికి ప్రైవేటు వ్యక్తి బారు ఓనర్లు సమయభావాన్ని పాటించకుండా తెలిసినా, వేరే మోసాలు చేసినా, కల్తీలు చేసినా అనక్కోండి, బాధ లేదు. ఢిల్లీ నుంచి, గోవా నుంచి మందు తెచ్చుకొని అమ్ముతానంటే వాళ్ళను పట్టుకోండి. ఇట్లా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదన కోసం అక్రమైన నానాకం గట్టి తిని నా కొడుకులు పట్టుకో ఎమ్మెల్యే మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. కానీ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో, వాళ్ళ నాయన తెచ్చో, బిడ్డ పెళ్లి పెట్టుకోనో, ఫంక్షన్ ఉండి 4 బాటలు తీసుకోవాల్సిన 6 బాటలు తీసుకోపోతా అంటే వాడిని పట్టకచ్చి మీరు లోపల పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టారు. చూడే ఇది ఒప్పుకోను. మీరు కేసు రాచేనే ఒప్పుకోను. చూడండి, మీరు పట్టకచ్చి రోజు వచ్చా, ప్రతి రోజు వచ్చా పట్టకచ్చే.